గెటప్ వేస్తే మీ డాడీనెవ్వరూ గుర్తుపట్టరు. వజ్రా, ఏంటి నాకు ఈ గెటప్ వేస్తారా? నో వజ్రా, వద్దు. నువ్వు అనవసరంగా ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయొద్దు. మీరు వేయకపోతే ఈ గెటప్ మేం వేయాలా? ఓ, అసలు ఎందుకు వజ్రా ఈ గెటప్లు? నేనేమైనా ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్లో ఇండియా తరఫున పోటీ చేయాలా? కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు? అనిపిస్తుంది, కాకపోతే మరీ తక్కువగా చెప్పుకుంటే లెవెల్ తగ్గిపోతుందని. ఇంకా ఆప్తారా? ఈ గెటప్ ఫిక్స్. బేబీ, అర్జెంటుగా ఈ గెటప్ తెప్పించు. మీ డాడీకి మన ప్లాన్ మొత్తం చెప్పి కోయోళ్ళ వీడియోలుంటాయి కదా, అవన్నీ చూపించి బాగా ప్రాక్టీస్ చేయించు. ఓకే మామ్. ఏ, నాతో కాపురం నీకు నచ్చట్లేదా? నోరు ముయ్యండి. ఏంటా మాటలు? అక్కడ రూప్ అనే అమ్మాయి ఇంట్లో దాక్కున్న రమణమ్మని బయటికెలా రప్పించాలి? ఇలాగే కదా? అంటే రమణమ్మని బయటికి రప్పించడం కోసం నేను కోయదొరనవ్వాలా? ఏ, ఇది కూడా చేయరా? నాకోసం ఇది కూడా చేయరా? అంటే ఇప్పుడు నేను కోయోళ్ళగా కో అని అరవాలా? అలా అరిచేది కోయవాళ్ళు కాదు డాడ్, అడవి మనుషులు. మరి కోయోళ్ళు ఏమంటారు? కుర్రో కుర్రు డాడ్. ఓహో, కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. ఓ, చిన్ని ఏది? వెళ్దాం. కుర్రో కుర్రు, అంబ పలుకు జగదంబ పలుకు, శ్రీశైలం మల్లన్న పలుకు, మల్లేషు యాదన్న పలుకు. ఏయ్, ఎవరు కుర్రో కుర్రు. ఏంటిలా ఇంట్లోకి వచ్చేస్తున్నావు? వెళ్ళు, బయటకెళ్ళు. కుర్రో కుర్రు, కోయదొరలం కూనా. ఈ కూన ఆకునేనా? ఆకునే ఆయన అన్నాడుగా. ఆయన అన్నాడా? ఎవరాయనా? ఆయనంటే అదే కూనా, శివుడు, జంగమదేవుడు చెప్పినాడు నువ్వు కూనవని. ఏవేవో మాయ మాటలు చెప్పి డబ్బులు లాగేద్దామని వచ్చావా? నేను డబ్బులు లాగేవాణ్ణి కాదు కూనా, నాకు నువ్వు రూపాయి ఇవ్వద్దు. కానీ నేను చెప్పేది ఇనుకోనా, ఈ మధ్యనే ఈ ఇంటిలోకి ఓ ప్రమాదం వచ్చినాది కదా. నిజమే, ఇది సత్యమే. సోమి, ఎవరు మీరు? యాడ్ నుండి వచ్చినారు? నేనిక్కడే హై హై ఈ పట్నం చివరనున్న అడవిలో ఉంటా. నా పేరు గిరిగిరి గిరిగిరి కోయదొర. మా ఊరు బిరబిర బిరబిర బీరతండ. ఎవరికైనా నేను గొప్పగా జాతకం చెబుతాను. ఏదో ఒక మాట తగిలింది కదా అని మొత్తం తెలిసినట్టు మాట్లాడు. ఒక్క మాట కాదు కోనా, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆ శివయ్య మా మదిలో చెబుతాడు కోనా. ఏది చెప్పు? కుర్రో కుర్రు, అంబ పలుకు జగదంబ పలుకు. ఈ ఇంటికొచ్చిన కష్టం ఈమె కడుపున పుట్టినాది.
అవునా వెంకటరమణ? స్వామి ఇప్పటిదాకా నా అసలు పేరు మా ఊళ్ళో ఉన్న వాళ్ళ ఊరికే ఎరుకలా. నాకు తెలీదు. అదేంటి స్వామి తెలియకుండా ఎట్టా చెప్పినారు? ఆ, అదే ఆ శివయ్య చెప్పినాడు ఇప్పుడే. ఏదో రైమింగ్ బాగుందని అన్నాను, అది అలా కలిసి వచ్చేసింది. మనకి మాత్రం ఏం తెలుసు ఈమె పేరు వెంకటరమణ అని. స్వామి మీరు నిత్యంతో శివయ్య. మరి ఏమనుకున్నావు మమ్మల్ని? నీ బిడ్డకి ప్రాణాపాయం ఉండాది. ఎక్కడెక్కడో పరుగులు తీసి ఈడకొచ్చి తలదాచుకున్నారు. అవునా? అవు స్వామి, నిత్యంగా అవు స్వామి. మీరు లోపలికి రండి స్వామి, కూర్చుని చెప్దురు. రండి కుర్రో కుర్రు. రండి స్వామి, కూర్చోండి. స్వామి చల్లగుండుకోనా లే. స్వామి ఇప్పుడు వీళ్ళ ఊరి పేరు చెప్పు. కుర్రో కుర్రు. ఇన్ని చెప్పినా నీకు ఇంకా డౌటా కోనా? మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? కుర్రో కుర్రు. భాషలు నేర్చుకోవడానికి వేషం అడ్డం అవుతుందా కోనా? నాకు 4 భాషలు వచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు. 3 అయినాయిగా స్వామి. కుర్రో కుర్రు. 4వది అదే మా మాతృభాష, కోయ భాష. చుకు 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 చుకు. రైలు బస్సు, గోడగాడి, పకోడి, చకోడి, రెమెడీ. అంబా పలుకు. నీకొక కొడుకు కూడా ఉన్నాడు కదా. అతని పేరు ఆ 7 కొండల ఎంకన్న పేరే శ్రీనివాసు. అవునా? ఎరుకైనాది, తెలిసినాది. ఆడెక్కడున్నాడో కూడా నేను తెలుసుకున్నా. చెప్పమంటావా? వద్దులే సామి, ఇప్పుడు ఆడి గురించి కాదులే సామి, నా కూతురు గురించి చెప్పండి. అంబా పలుకు, జగదంబా పలుకు, శ్రీశైల మల్లన్న పలుకు. నీ కూతురు గురించే చెబుతా. ఇదిగో ఈమె కదా నీ కోన. ఈమె పేరు కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. సిన్ని. అంతేగా? మీరు మిమ్మల్ని యాడ్నో చూసినానే. కుర్రో కుర్రు. నన్నేడ చూసుంటావు కూనా? ఆ శ్రీశైల మల్లన్నగాడ చూసుంటావు, అది లేదా టీవీలో చూసుంటావు. అంతేగా? కాదు సామి, యాడ్నో ఎదురు బొదురుగానే చూసిన. కుర్రో కుర్రు. ఎదురెదురుగా చూడడానికి మనిద్దరం అమ్మల కలమా, సెమ్మ సెక్కలమా? అది కాదు సామి. ఇదిగో కూర, డిగుడిగో డిగు. ఎట్టయితే కోయ దొరకి కోపం వస్తాది. నేను వెళ్ళిపోతాండా. అట్టనబాకండి స్వామి, మీరుండండి స్వామి, ఉండండి. సిని నువ్వు ఉండమ్మి. స్వామి మీరు చెప్పండి. అవునా కోన?
నీ కూతురికే కాదు, కుర్రో కుర్రు నీకు కూడా పెద్ద గండమే గడిచింది. చెబుతానమ్మా, చెబుతా. అంతకుముందే మీ బతుకులోకి ఓ పెద్ద రాక్షసిలాంటి ఆడదొచ్చింది. అవునా? అవు స్వామి. మల్లన్నా చెప్పు. కుర్రో కుర్రు, మీరు మీ ఇల్లు పోగొట్టుకుని రోడ్డున పడి అష్టకష్టాలు పడ్డారు. అవునా కోనా? అవు స్వామి. నీ బిడ్డకి ఓ గొప్పింటి ఆడమనిషి పరిచయమైంది. అవునా కోనా? కంచి కామాక్షి పలుకు. మిమ్మల్ని ఆ ఆడరాక్షసి నృత్యువులాగా ఇప్పటికీ తరుముతోంది. కుర్రో కుర్రు, అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు. చెబుతాను సామి, చెబుతాను. నీ బిడ్డకొచ్చిన కష్టం పోవాలంటే నేను చెప్పింది చేస్తావా కూనా? చేస్తా స్వామి, చేస్తా. చెప్పండి. వచ్చింది వచ్చింది. ఏమొచ్చినది స్వామి? గుర్తు. అదే ఆ శివయ్య నుంచి సందేశం. చెప్పండి స్వామి. ఎక్కడికి? తూర్పు దిక్కున 4 కిలోమీటర్లు నడిచాక ఓ పెద్ద శివాలయం వస్తాది. అక్కడి గుడిలో ఓ జమ్మి చెట్టుంటాది. రేపు పొద్దున్న 9:35 శుభగడియలుండాయి. ఆ చెట్టు మొదట్లో 5 దీపాలు పెట్టి ఆడనే నిలబడి నీ బిడ్డ ఆరోగ్యం బాగుపడాలని ఆ శివయ్యని కోరుకో. వెంటనే ఆ శివయ్య నీ కోరిక తీరుతాడు. అట్టాగే స్వామి, అట్టాగే. స్వామి స్వామి, యాంద అట్ట వెళ్ళిపోతా అంటారు? వెళ్ళకపోతే నా పనైపోయిద్ది. మీ పనా? కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. నేను నీ గురించి చెప్పేశాక, నా పనైపోయాక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని ఆర్డరు. ఆర్డరా? ఎవరో ఆర్డర్ వేసిన మనిషి? కుర్రో కుర్రు, కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు. ప్రశ్నలు మింగి పుట్టావా కోనా? వదిలే, ఇక నన్ను వదిలే కోనా. శుభమస్తు. కుర్రో కుర్రు. అమ్మో, అమ్మయ్యా, గండం గడిచింది. ఇన్నాళ్ళకి శివయ్య కరుణించినాడు, కథలొచ్చినాడు. చేస్తా, ఆయన చెప్పినది రేపే చేస్తా.
కోయిదరు చెప్పినట్టుగా ఇగో ఈ దినమే దీపం ఎడదామని వచ్చిన. మరి నా బిడ్డకి ఇక యా ఆపద రాకుండా సెయ్యి సామి. ఏంట్రవణమ్మా, కూతురు బావుండాలని దీపం పెడుతున్నావా? కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే దీపం పెడితే నీ కూతురు బావుంటుంది అని చెప్పిన కోయదొర నా మనిషి. అవును, నేను పంపితేనే వచ్చి నీ జాతకం బయట పెట్టాడు. రమణమ్మ, నాకు మీరెక్కడుంటున్నారో తెలుసు. ఇది గుడి కదా, ఇక్కడ మాట్లాడుకోవడం, అరుచుకోవడం, ఆ డిస్టర్బెన్సు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బాగుండదు. పద, అలా దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ, నీతో కొన్ని ఒప్పందాలు చేసుకోవాలి. ఏయ్, ఏంటి భయపడుతున్నావా? నేను చంపేయనులే, సరేనా? పద, రా రా. అబ్బో, సరే మరి నువ్వేరా. రా రా. రవణమ్మ, ఆ కళ్ళలో ఇదివరకు నన్ను చూసినప్పుడున్న భయం లేదు. బాగా ధైర్యంగా కనిపిస్తున్నావు. వెరీ గుడ్, గుడ్ డెవలప్మెంట్. తన పిల్లల జోలికొస్తే జింక పిల్ల గుడ్క తన కొమ్ములతో పులిని పొడిసేసేదానికే చూస్తాది. కరెక్టే, కానీ తన ఉనికి ప్రశ్నార్థకమైతే మొత్తం అడవినే నాశనం చేస్తుంది ఆ పులి. నువ్వేం చేసినా నీకు భయం పడేదిలా, తలుంచేదిలా. పిల్లగాలొస్తే చెట్టు సరదాగా తలూపొచ్చు, కాని వచ్చింది సుడిగాలైతే ఎంత పెద్ద చెట్టైనా తలొంచాల్సిందే. వంచేలా చేస్తాను. నేను కనపడగానే నన్ను తరిమి తరిమి సంపాలని చూసిందానివి. ఇప్పుడు మాట్లాడాలని చూస్తుండావంటే నాతో నీకేదో అవసరం ఉండదన్నమాట. అవసరం కాదు, అనుమానం. యాందది? నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావని. యాన్నిచ్చు?
నీకు శారదాంబ గారి ఇంటి నిజమైన వారసులు ఎవరో తెలుసు అని. నాకా? నాకెట్ట తెలుస్తాది? తెలియకుండా అప్పుడు 14 ఏళ్ల క్రితం నీ కూతుర్ని వారసురాలు అని ఎలా తీసుకొచ్చావు? ఇప్పుడు మళ్ళీ నీ కొడుకే నిజమైన వారసుడిలా ఆ చీర పట్టుకొని ఇప్పుడెలా వస్తాడు? అసలు ఆ చీర నీ కొడుకెక్కడి నుంచొచ్చింది? ఆ రోజు యాక్సిడెంట్ అయిన విషయం నీ కొడుకెలా తెలుసు? కళ్ళకి కట్టినట్టుగా ఆ విషయం శారదాంబ గారికి ఎలా చెప్పగలిగాడు? అంటే ఖచ్చితంగా ఆ రోజు జరిగిందేంటో నీకు తెలుసుండాలి. నేను రేపు ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఆలోచించాల్సొస్తే ఒకే ఒక్కటి నీ ఆలోచనల్లోకి రావాలి. అది నీ కొడుకు ప్రాణం. రేపటికల్లా నీ కొడుకుని ఇక్కడికి తీసుకొస్తా, నిర్జీవంగా. అలా కాదంటే వారసుల్ని తీసుకురా. బాయ్.